ఇదిగో తీసుకోండి. ఛార్జింగ్ పిన్ పోయింది, కొత్త పిన్ వేశాను. 100 రూపాయలు ఇవ్వండి. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఈ ఫోన్ ఎందుకు పని చేయడం లేదు, మీకు చూపిద్దామని వచ్చాను. ఇది రిపేర్ అయిందని నాకు తెలియలేదు బాబు. మీ డబ్బులు ఈరోజు సాయంత్రం అయినా లేదా రేపు పొద్దున్న లోపలైనా తెచ్చిస్తాను మీకు. ఏంటి అంకుల్, ఏం యాక్టింగ్ చేస్తున్నారు? సినిమాలోనే ట్రై చేయొచ్చు కదా. 100 రూపాయలు కూడా జోబులో పెట్టుకోకుంటే ఎందుకు బయటికి వస్తారు? సరేలేండి, మీ నంబరైనా చెప్పండి. రేపు మీరు రాకపోతే ఫోన్ అయినా చేస్తాను. సరే అండి, నంబర్ చెప్తాను, తీసుకోండి. ఏంటి? అవునా? ఎలా జరిగింది? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సరే వస్తున్నాను. బాబు చెప్పండి. ఇదిగో తీసుకోండి మీ డబ్బులు. ఏమైంది బాబు, అలా కంగారు పడుతూ వెళ్తున్నావు? ఏం లేదు అంకుల్, మా అన్నకు యాక్సిడెంట్ అయిందంట. మా నాన్న హాస్పిటల్లో నుంచి నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు వాడికి బ్లడ్ చాలానే పోయిందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఈ సమయంలో వాడి బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం అంకుల్. ఇప్పుడు ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు. మీ అన్నయ్య బ్లడ్ గ్రూప్ ఏది? వాడి బ్లడ్ గ్రూప్ వచ్చేసి AB నెగిటివ్. బాబు, మీకు అభ్యంతరం లేకపోతే మీ అన్నయ్యకు నేను బ్లడ్ ఇవ్వచ్చా? నా బ్లడ్ గ్రూప్ కూడా AB నెగిటివే. మాకేం అభ్యంతరం లేదు అంకుల్. బ్లడ్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదులే బాబు, పద వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. నిన్న మీతో నేను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అంకుల్. అరే ఇవన్నీ మామూలే బాబు, అవన్నీ పట్టించుకుంటే మనం సంతోషంగా ఉండలేం. పద వెళ్దాం హాస్పిటల్కి. సరే పదండి అంకుల్.